ఒక గ్రామంలో చిన్న పిచుక చెట్ల మధ్య ఆనందంగా జీవిస్తూ ఉండేది. ఆ గ్రామంలో పచ్చని పొలాలు ఎంతో అందంగా ఉండేవి. ఒకరోజు ఆకలితో ఉన్న నల్లకాకి పెద్ద శబ్దం చేస్తూ వచ్చింది. అది రైతు ఉంచిన వేడి అన్నం చూసింది. అప్పుడే అన్నం తినాలని తొందరపడింది. రైతు దాన్ని చూసి, కొంచెం సేపు ఆగు, ఇంకా వేడిగా ఉంది అని హెచ్చరించాడు. కాని కాకి తన ఆకలికి ఓర్పు కోల్పోయి వేడి అన్నం తినబోయి నోరు కాల్చుకుంది. తట్టుకోలేక కా కా అంటూ ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు చెట్టపై ఉన్న పిచుక తెలివిగా ఆలోచించింది. కాకి తొందరపడవద్దు, నేను సహాయం చేస్తాను అంటూ చెప్పింది. అది దగ్గర్లో ఉన్న కుండ నీటిలో ఆకును తడిపి తీసుకొచ్చి వేడి అన్నం మీద ఉంచింది. మళ్ళీ తడి ఆకులు వేసి వేడి తగ్గేంతవరకు కష్టపడి అన్నం చల్లబర్చింది. అన్నం చల్లారగానే కాకి పిచుకని ఆశ్చర్యంతో చూసి, ధన్యవాదాలు, నువ్వు లేకపోతే ఇంకోసారి నా నోరు కాలేది అని కృతజ్ఞతతో అన్నది. రైతు సంతోషంగా మరికొంత అన్నం వేసి పెట్టాడు. చెట్లలో ఉన్న ఇతర పక్షులు కూడా కిందికి వచ్చి అన్నం తిన్నాయి. ఇప్పుడు కాకి ఓర్పుగా ఉండడం నేర్చుకుంది. అందరూ సంతోషంగా కలిసి అన్నము పంచుకున్నారు. అందుకే పిల్లలు ఏ పని చేయాలంటే తొందరపడకూడదు. తెలివిగా, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో వ్యవహరిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.